ఇట్లా అంత క్యూట్గా ఉండేదానివి ఆ పిక్లో. ఇప్పుడు ఇంత నా పాప నా ఇష్టం. కామన్ సెన్స్ ఉండక్కర్లా, ప్రేమ ఉన్న చోట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఈ వీడియో సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ మనకు 2 days బ్యాకే మన ఛానల్లో రిలీజ్ అయింది. అది చూడకుండా ఈ వీడియోకి వస్తే ఎవరైనా ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా? వెయిట్ చేస్తా, అప్పుడు దాకా ఏం పర్లేదు. అట్లా హార్ష్గా మాట్లాడు, నీ హర్ట్ అవుతా. అమ్మా వెయిట్ చేస్తా అండి, ఏమైద్ది ఏమో, అప్పుడు కుదరొచ్చేమో, కొంచెం బంధువులు అవ్వచ్చేమో, ఫ్యామిలీస్ డీలింగ్ చేయొచ్చేమో. ఏం తేడా? నేనేం యాక్చువల్లీ మెయిన్ థాట్ ఏంటంటే ఎట్లాగైనా మిమ్మల్ని సెట్ చేసుకోవాలనేదే ఉంది నా మైండ్లో, ఇంకేం లేదు. ఇంట్రెస్టెడ్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, మనవాడికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ పెళ్ళి అంటే. మా జీవితం ఇజ్జత్ తీసాడు, అబ్బాయిల ఇజ్జత్ మొత్తం తీసేశాడు. చచ్చిపోయావాడా పెళ్ళి నాకేం చెప్పాడు? అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్ళి. ఏదో ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేసి చేసుకో ఎంతకన్నా మంచి సంబంధం దొరకదు అంటే, ఏదో సరే అమ్మాయి బాగుంది కదా, అమ్మాయి జీవితానికని అని మీరు సింగిలే, నేను సింగిలే, ఏదో ఒకటి అండి ఖాయం చేసుకుంటే అయిపోయింది. అట్లా ఏందండి, నేనేందో గన్ను వెనకాల పెట్టి ఐ లవ్ యూ చెప్పు అని బెదిరించినట్టుంది. అమ్మో, ఇట్లా అంత క్యూట్గా ఉండేదానివి ఆ పిక్లో. ఇప్పుడు ఇంత నా పాప నా ఇష్టం కాదండి. ఇట్లా నేను మాట్లాడేటప్పుడు నాకు ఎంత మంచిగా ఉండేది. మీరు చూసిన ఇంత వైలెంట్ ఉన్నారు అసలు. మీరు ఎందుకు ఇట్లా తయారయ్యా? మిమ్మల్ని ఎట్లా అనలేం కదా, దాన్నన్నా అనుకుంటా. లవ్ యూ. మీకు కాదు నేనే ఇచ్చుకున్నా. మీరు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెట్టారు? నేను సింగిలే, మీరు సింగిల్, ఏదో ఒకటి ఖాయం చేసుకుంటే అయిపోయిందండి. ఇట్లా మీరు ఇంకొకరిని ఎత్తుకోవాలి, నేను ఒక అమ్మాయిని ఎత్తుకోవాలి, అమ్మాయి చుట్టూ తిరగాలి. ఇప్పుడు కాదు అంటే ఇప్పుడే యాక్సెప్ట్ చేయమని ఎవడో అడగడు అసలు మనిషి అన్నాడు. తర్వాత పెళ్ళి చేసుకోరా రైట్. ఎంత 5 years కదా. అమ్మో దేవుడా, అమాయకంగా కనిపించారండి ఇన్స్టాలో వీడియోస్లో. దయ్యం మీరు. రీల్స్లో కూడా చూస్తున్నా. అదే అమాయకురాలు అంటే అంత క్యూట్గా ఒక టడ్డీ బేర్లా ఉన్నారు. యాక్చువల్లీ నేను అవసరంలా ఇక్కడ పెళ్లి షాపింగ్కి. నేను మొన్నటి నుంచి 2 days నుంచి చంపుతున్నా, నాకు కలిపించు అంటే అట్లా తెచ్చాడనమాట. యాజ్ ఏ ఫ్యాన్గా చూడాలి, ఎట్లా ఉన్నారు అంటే ఒక 10 నిమిషాలన్నా టైం స్పెండ్ చేయాలి అనేసి. ఫస్ట్ టైం ఇట్లా ఎవరితో మాట్లాడడం. ఇప్పటివరకు ఎవరితో మాట్లాడలే, ఫ్యాన్కి ఎవరు ఇంతసేపు మాట్లాడలే. పర్లా, నేనే ఫస్ట్ లక్కి విన్నారు. పర్లేదు. యాజ్ ఏ ఫాలోవర్ ఒక 2 minutes మాట్లాడి వెళ్ళిపోయారు. ఒక 10 minutes ఎవరు మాట్లాడలేదా? నేను ఎట్లా మాట్లాడుతున్నాను? కొట్టేలాగా మాట్లాడుతున్నానా? అంటే క్రష్ ఫీలింగ్ ఉండిద్దండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా కాబట్టి మీరు నన్ను చూడట్లేదు. నాకు మీ మీద ఫీలింగ్ ఉండిద్ది, మీకు నా మీద ఆ సేమ్ ఫీలింగ్ ఉండాలని లేదు. నాలంటోడు కామన్ సెన్స్ ఉండక్కర్లా, ప్రేమ ఉన్న చోట. ఇప్పుడు మీకు కొంచెం రాగానే నేను ఫ్లవర్ పెట్టేసుకొని జోబులో ఐ లవ్ యూ అని చెప్పాను, చెప్పలేదు కదా. మంచిగా మాట్లాడి చిన్నంగా. అరే అట్లా కాదండి, నాలాంటి వాడు ఒకసారి చూడగానే ఎందుకు వీడు ఇట్లా వద్దు అన్నట్టు అనిపిస్తాడు. చూడగా నచ్చుతాడు. మేమంతే, మిడిల్ క్లాస్ వాళ్ళం, మా జీవితాలు అంతే, చూడగా నచ్చుతాం. అదనమాట. ఏమో 3 meetings తర్వాత నచ్చలేదంటే చెప్పండి.
అంటే కలవరా ఇంకా జీవితంలో ఎంగేజ్మెంట్ ఒకటి పెళ్ళి ఒకటి అంతే కదా. 3 మీటింగ్స్లో వద్దులే అజయ్ వద్దు అనుకుంటే మీ పేరేంటి అడగడం రాము రాము. రాము నచ్చలేదు అనిపిస్తే మీరే ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పండి. ఫస్ట్ మీటింగ్లోనే చెప్పేస్తే అట్లా. ఆల్రెడీ చెప్తున్నా టైం వేస్ట్ ఎందుకు తీసుకుంటున్నావు ఇంతసేపు. అదే నువ్వు పోదాం ఆకలేస్తుంది. మనోడు ఐలైనర్ వేస్తున్నట్టున్నాడు. కళ్ళకి ఆ పిల్లకి కళ్ళలో ఏందో పడినట్టుంది. మీ అక్కనే కదా. సొంతక్క కాదు, ఈమె కజినే. సొంతక్క అయితే నేనే వెళ్ళి పిలుచుకో. వాడికి కజినే. ఏమైందండి? ఆగండి. క్రష్తో టైం స్పెండ్ చేయడానికి టైం వచ్చింది. అక్కడ ఆ కజిన్ అక్క ఐలైనర్ కళ్ళల్లో గుచ్చుకుంది. ఎవడు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? నువ్వు వెళ్ళావా మరి? మీ కజినే కదా. కజినే, ఇక్కడ క్రష్ కదా. అరే క్రష్ కజిన్ ఒకటేనా? కజిన్తో అయితే రోజు మాట్లాడొచ్చు, రేపైనా మాట్లాడొచ్చు, ఎల్లుండి అయిన దొరికింది. క్రష్ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. గుచ్చుకుందేమో అంటున్నా. లేట్ పట్టింది కదా, గుచ్చుకుందేమో తుడుస్తున్నట్టున్నారు అంటున్నా. ఏమో కేఎంఆర్ అనుకుంటా. అదైనా వచ్చు. మనోడు రిచ్గా వాళ్ళు చేస్తానంటే వేరే దానికైనా వెళ్ళొచ్చు. మనోడే ఇక బడ్జెట్ మీకు కూడా ఇప్పిస్తున్నాడా? అదేంటి ఇంత దూరం తెచ్చి? నేను గొడవ పడతాలే, ఏదో ఒకటి చేసి నేను కూడా సెట్ చేస్తా. నేను ఆల్రెడీ ఇప్పించుకుంటున్నా. అంటే 10 days బ్యాక్ 20 days బ్యాక్ పరిచయం నాకు ఇప్పిస్తున్నాడు. మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్? నాకు చాలాసార్లు ఇప్పించాలండి. మధ్యలో ఎందుకు మధ్య పుల్లలు పెడుతున్నారు ఇప్పుడు? చాలాసార్లు ఇప్పించాలండి. మధ్యలో ఎందుకు మధ్య పుల్లలు పెడుతున్నారు ఇప్పుడు? మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు. సరే కానీ కావాలా ఇది? నేను ఇంకోటి చేయించుకుంటా. మీకు నచ్చితే తీసుకోండి, పర్లేదు. వద్దు లేదు, మీకోసం కాదు. అరే ఇది కొత్తదా, కొంచెం పాతది, 1 month ఏం చేయొచ్చు. ఎట్లా ఉంది? కాదండి, 1 month ఏం చేయొచ్చు. కాకపోతే నేను అంటే మీరున్నారు కదా దాని మీద, ఎక్కడ పడితే అక్కడ పడేయను ఫోన్, జాగ్రత్తగా అట్లా వాడతాం. సో అంతే. మన వాళ్ళు ఇంకా రాలా? మళ్ళీ మన వాళ్ళు నేనేం మాట్లాడా? నీకు అడిగా కదా మొన్న సెట్ చేయొచ్చు కదా అంటే నువ్వేమన్నా బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పావు. ఆ పిల్ల ఏమని చెప్తుంది? బాయ్ ఫ్రెండ్ లేదని చెప్తుంది. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు బావ? నువ్వు చెప్పావు కదా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ట్రై చేయకరా, టైం వేస్ట్ అన్నావు. అవును చెప్పినా, ఎందుకు ట్రై చేసినావు? ఇదిగోండి మీరు ఉంచుకోండి ఈ పౌచ్. అందరికి అదే చెప్తున్నట్టున్నాడు, నాకే చెప్పాడంటే. మళ్ళీ వెనకబడతాడేమో. అది కాదురా అంటే అమ్మాయి నువ్వు నాకు అబద్ధాలు చెప్పావు, నీకు తర్వాత ఇస్తా దానికి సంబంధించింది. నాకేమని చెప్పా? సింగిల్ అని చెప్పావు. కమిటెడ్ అని చెప్పా. అమ్మాయి సింగిల్ అని అంత క్లియర్గా చెప్తుంది. అరే ట్రై ఛాన్స్ ఇవ్వచ్చు కదా, చేసుకోవాలి అందరినీ, నాకెవరిని ఇవ్వవు. తేడా వస్తుంది, అర్థమవుతుంది నీకు? కలుస్తా అంటే తీసుకో. ఇట్లా మాట్లాడొచ్చు. అమ్మాయి ట్రై చేస్తా. ఆమె ఏదైతే నీకు ఏంది నువ్వన్నా సెట్ చేయొచ్చు కదా. ఒకసారి అడుగు. పోదాం, ఇక వచ్చేస్తుంది 5 నిమిషాలలో. వెళ్ళిపో. ఏంది ఏం లేనట్టేనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నావు దేనికి? ఆ పిల్ల చూడు, నువ్వు ట్రై చేసినా పడదు. పడదా? వేస్టా? చెప్పేసా అయితే? పడదా? వేస్టా? చెప్పేసా అయితే? అయితే చెప్పేసా వేస్టా? ఇంకా ఒకసారి ఫోన్ చేయి. ఎవరికి? ఎవరున్నారు అక్కడ ఫోన్ చేయడానికి? ఎవరికి చెల్లె? ఎవరికి చెల్లి లేదు, ఎవరు లేరు. నా లవ్ సెట్ కానప్పుడు నాకు ఎవరు అవసరంలా, నువ్వు కూడా అవసరంలా. యాక్చువల్లీ ట్రై చేసుకుంటా అన్నాడు.
వద్దు పోదాం. వెళ్దాం ఆగు. నాకు భయం అవుతుందిరా. ఎక్కడ చూడలేం మనోన్ని. యాక్చువల్లీ చిన్న ప్రాంక్ చేసాం. అంత సీన్ లేదు, ఎందుకు ఏడుస్తాయి చెప్పు, అసలు నాకు అర్థం కావట్లేదు. వినబడ్డదా? ఒక ప్రాంక్ చేసాం నీ మీద. ఇప్పుడు వేరేదేం జరగక ఇది చెప్తున్నావా? నమ్మవా? ప్రాంక్ చేసిండు ఇప్పటిదాకా. అరే సీరియస్ గానే ప్రాంక్ ఏంటి? సీరియస్ గా ప్రాంక్ చేసిండు. అదిగో అక్కడ కారు ఉంది కదా, కనిపిస్తలేదు. ఇదిగో కారు. అదిగో ఒక అబ్బాయి చేయి బయటికి పెట్టాడు, అందులో ఒక కెమెరా ఉంది చూడు. అందులో కనిపించలే అంటే షాడో పడుతుంది కదా. బుద్ధి లేదా నీకు అసలు? చెప్పొచ్చుగా ముందు ఎట్లా చెప్తారు ప్రాంక్ అంటే? ముందే చెప్తే రెండు చెంపమికి ఒకటి కొట్టుంటే అయిపోతుండే. యాక్టర్ కమల్ హాసిని. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అజయ్ పోదాం సెట్. ఇందాక మీరు అజయ్ అని చెప్పింది మీ పేరేనా? నా పేరే ఫ్లోలో వచ్చేసింది అజయ్ అని చెప్పేసి ఈ పిల్ల మీ పేరే అనగానే మళ్ళీ రాములే అని చెప్పా. రాము అంటే మంచి బాలుడు కదా, అందుకని రాము పెట్టా. చెప్తే ఇంకా ప్రాంక్ అయ్యి ఎట్లా అయిందండి? కోపం వచ్చిందా? పిల్ల తేడాగా మాట్లాడుతున్నాడు. నువ్వు తేడా అని చెప్పింది మధ్యలో. నేను తేడా ఎందుకు వచ్చింది? ఇగో మీ ఫ్యాన్ ఒక అబ్బాయి చేయించాడు, ఇది నేను చెప్పిలా. ఇది ఒకటను, ఇంకోటి అరే ఒక అబ్బాయి. ఇగో ఇది ఒకటంట, దాని మీద జ్యోత్స్నా వేయించుకున్నట్టున్నాడు. లైటింగ్ కూడా వచ్చిందంట పిన్ను. ఎట్లా అనిపించింది? పడ్డదా పంచ? చాలు ఇక మళ్ళీ ఇంకెప్పుడు ఏడిపించకుండా ఏం లేదు. ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. రెండు ఒక చెంపమికని కొడదామని 2 సార్లు చేయలేసింది కానీ కొట్టేది ఉండే అసలు. అమ్మో కొట్టేద్దామని లేపినావా చెయ్యి? మీరు ఇట్లా అంటుంది. మీరు వద్దండి, మీరు కోపం తెప్పించి మాకు నాకు కోపం వస్తుంది అంటుంది. నాకేమో పాపం ఏడుస్తుందేమో అని భయం అవుతుంది. ఏడుపు ఫేస్ పెట్టి కోపడుతుంది. పాపం ఏడుస్తుందేమో నాకు భయం అవుతుంది. అందుకని నీకు ఫోన్ చేశాను వెంటనే, ఇంకా రాబ్రో అని. మనోడు అప్పటికి చెప్పు అంటుండే కానీ నాకేమో నేను అప్పటికే 2 నిమిషాల ముందే చెప్పు బ్రో పాపం అమ్మాయి ఏడుపు ముఖం పెట్టేసిందని చెప్పంటున్నా. మనోడు ఇంకా ఏడిపించాలని ఇంకా. సరే హాయ్ చెప్పు, అక్కడ కెమెరా ఉంది ఆ కార్లోనే, వైట్ కార్లో. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు నచ్చే ఉంటుంది అనుకున్నా. మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టి అట్లా పడేసేయండి. ఓకేనా? ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఉంటా, జాగ్రత్త.